డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నీట్ యూజీ 2026 సంబంధించిన ఏపీ అర్హత ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ మొత్తం 33,220 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకు వివరాలను అయితే వెల్లడించింది. ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఎంతమంది దాదాపు ఆ లిస్టులో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పడం కూడా జరిగింది. త్వరలో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుందమ్మా. నీట్ యూజీ ఏపీ అర్హతల జాబితా. నీట్ యూజీ 2026 అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యార్థుల జాబితాని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం అయితే విడుదల చేసింది. విద్యా సంవత్సరం సంబంధించి ఈ జాబితాని కేంద్ర వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అందించిన సమాచారం ఆధారంగా రూపొందించింది. అర్హత సాధించిన 33,000 మంది, ఎందుకంటే ఆ లిస్టులో దాదాపు 33,000 మంది 33,220 మంది అభ్యర్థులు నీట్ రోల్ నెంబరు ఆల్ ఇండియా ర్యాంకు పొందుపరిచారు. నీట్ యూజీ 26 రాష్ట్రంలో అర్హత సాధించిన 33,220 మందిలో అబ్బాయిలు 10,000 మంది, అమ్మాయిలు 23,000 మంది ఉన్నారమ్మ, గుర్తుపెట్టుకోండి. నీట్కి ఎక్కువ మంది అమ్మాయిలే పోటీ పడుతున్నారు. అమ్మాయిలు 23,000 మంది, అబ్బాయిలు 10,000 మంది ఉంటారు. ఇంజనీరింగ్లో అయితే అబ్బాయిల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అమ్మాయిల సంఖ్య కానీ ఇక్కడ రివర్స్ ఉంది. దరఖాస్తు స్వీకరణ త్వరలో ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అయితే రిజిస్టర్ సాయి సుధీర్ వెల్లడించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కౌన్సిలింగ్ షెడ్యూల్ తాజా వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రిజర్వేషన్ అర్హతల సంక్షేమ శాఖల ద్వారా కమ్యూనిటీ సర్టిఫికెట్లు ధృవీకరణ తర్వాతే ఖరారు చేస్తాం. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్రీడలు, ఎన్సీసీ గ్రౌండ్స్, ఆంగ్లో ఇండియన్, పోలీసులు, అమరవీరుల పిల్లలు లాంటి ప్రత్యేక కేటగిరీ మెరిట్ జాబితా ధృవపత్రాల పరిశీలన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి వెదర్ దిస్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద పర్టికులర్ కేటగిరీ ఆర్ నాట్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కూడా బీసీఏ, బీసీబీ ఇచ్చి ఉంటారు కదా, ఆ సంబంధిత సర్టిఫికెట్స్ ఇవ్వాలమ్మా, గుర్తుపెట్టుకుంటే. ఎవరు లోకల్ నాన్ లోకల్ తెలియాలంటే ఈ సర్టిఫికెట్లు స్టడీ సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడ వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. యూనివర్సిటీ ప్రస్తుతం విడుదల చేసిన జాబితా సమాచారం, ఇది సమాచారం కోసమే, ఎందుకంటే వాళ్ళు డేటా మాత్రము ఈ ర్యాంకుకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్ ఆ డేటానే వచ్చింది. తర్వాత వీళ్ళు దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎవరెవరు అప్లై చేస్తారు, అప్లై చేయకుండా కొంతమంది ఏంటంటే ఎంబీబీఎస్కి అప్లై చేయరు కదా, వాళ్ళు అప్లై చేస్తారనేది డిసైడ్ చేసుకుని ఆ సర్టిఫికెట్ ఆధారంగా వీళ్ళు మళ్ళీ ఈ యొక్క కేటగిరీని కానీ వీళ్ళు లోకల్ ఆర్ నాన్ లోకల్ 2 పారామీటర్స్ ఉన్నాయి. నాన్ లోకల్ సర్టిఫికెట్స్. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీలో 2 విధాలుగా ఉంటుంది. ఒకటి 6th to 12th చదివి ఉండాలి. రెండో కేటగిరీ మీరు 9th to 12th చదివినా లోకల్ కిందేనమ్మా వచ్చేది, సేమ్ 9th. కాకపోతే ఈ యొక్క 6th to 12th అనేది వీళ్ళు ఏం చేశారంటే 4 years ఆ యొక్క స్టేట్లో చదివి ఉండాలి, 4 years ఉండాలి, ప్లస్ ఇంటర్ కూడా కలిసి ఉండాలి. దానిలో పెద్ద లిటికేషన్. అందుకని ఏంటంటే 9 నుంచి 12 వరకు చదివినా కూడా మీరు లోకల్ కింద వస్తారు, నో ప్రాబ్లం. తర్వాత దీన్ని తుది మెరిట్ జాబితాగా భావించి, ఇది ఫైనల్ మెరిట్ జాబితా అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఒక అవగాహన ఉంటుంది అంతే స్టూడెంట్స్కి. టాప్ 50లో అబ్బాయిల హవా. ఆల్ ఇండియా ర్యాంకులో అర్హత సాధించిన రాష్ట్రానికి చెందిన వారిలో 1000 ర్యాంకులు ఉన్న అభ్యర్థులు 50 మంది ఉన్నారు. వీరిలో అబ్బాయిలు 37 మంది, అమ్మాయిలు 13 మంది. 100లోపు అఖిల భారత ర్యాంకులు రాష్ట్రంలో 3 సాధించారు. 700 మార్కులతో నామాల ప్రేరణ 36 ర్యాంకు సాధించారు. అంటే ఇతర స్టేట్ ఫస్ట్ ఉండడం. నామాల ప్రేరణ స్టేట్ ర్యాంకులో ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఉంది. 36 ర్యాంకు సాధించి రాష్ట్రంలో 1వ స్థానంలో నిలిచారు. 2, 3 స్థానాల్లో 695 మార్కులతో 71వ ర్యాంకులో గ్రంథి, అంటే 2, 3లో గ్రంథి హానేష్ 692 మార్కులతో 86వ ర్యాంకులో రేలంగి జయషణ్ముఖి నిలిచారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. కట్ ఆఫ్ కూడా ఈ విధంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఈ టాపర్స్ అందరూ కూడా ఎయిమ్స్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఇక్కడికి లోకల్ లోకల్ మెడికల్ కాలేజీలు ఎవరు జారో నో నీడ్ టు వరీ, మీకు కంగారు పడాల్సిన ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిపోతారు. జాతీయ పరీక్ష ఎన్టీఏ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈడబ్ల్యూఎస్ 50% 715, 213, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 40, 212, 177, జనరల్ ఈడబ్ల్యూఎస్ 45, 212, 174, 40 మార్కులు
మరి స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి. కట్ ఆఫ్ జనరల్కి కట్ ఆఫ్ ఇది అంతే. దీనివల్ల ఏమి ఎంబీబీఎస్ సీట్ రాదు, ఏమి రాదు, జస్ట్ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి రూల్ ప్రకారం ఇచ్చారు. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 40 మార్కులకు 40%, 193, 177 మార్కులు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 191, 177 మార్కులు. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. నీట్ ఏపీ అర్హుల జాబితా అయితే వచ్చేసింది కాబట్టి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను ప్రతి వీడియోలో ఒకటే చెప్తున్నా. స్టడీ సర్టిఫికెట్స్, రెండోది కేటగిరీ సర్టిఫికెట్స్. కేటగిరీ బీసీ నుంచి ఏబీసీ ఈ వరకు కూడా కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకుని కొత్తగా మరి కావాల్సిన వాళ్ళు కొత్త సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఓబీసీ చల్లదమ్మ. ఇక్కడ ఓబీసీ స్టేట్ కౌన్సిలింగ్ చల్లదు. అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ కేటగిరీ 1, 2, 3 కూడా మరి తెచ్చుకుని సపరేట్గా తెచ్చుకోండి. ఎందుకంటే పాత డాక్యుమెంట్ల్లో ఏంటంటే మనకి కేటగిరీ 1, 2 అనేది ఉండదు. లాస్ట్ ఇయర్ నుంచే ఇది ఇంపోజ్ చేయటం అయితే జరిగింది. ఇంపోజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్లు తెచ్చుకుని మీరు అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. ఇటువంటి వాళ్ళతో పేచీలు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. హెల్త్ యూనివర్సిటీ వాళ్ళతో పేచీలు, క్వెరీస్ రావటము. ఎందుకంటే మనకి కావాల్సింది ఎంబీబీఎస్ సీటు. ఇవి తెచ్చుకుంటే తప్పేం లేదు కదా. అన్నీ ఈ 2 సర్టిఫికెట్లు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ.